సో అన్నీ మన పనులు ఎట్లుంటాయంటే ఈడొక జంపు ఈడొక జంపు ఆడొక జంపు ఆడొక జంపు అనమాట. ఈ విషయంలో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్కు తావులేదనమాట. ఎన్ని పనులు చేసినా ఇది మాత్రం నచ్చుతుంది నాకు. వెల్కమ్ టు కలకూర గంప. ఇవాళ మళ్ళీ మనం పొలం పనుల్లోకి వచ్చాము. సో అన్నీ మన పనులు ఎట్లుంటాయంటే ఈడొక జంపు ఈడొక జంపు ఆడొక జంపు ఆడొక జంపు అనమాట. సో ఏ జంపులు చేసినా ఈ జంపులు చేయాల్సింది ఎప్పుడైనా. కాబట్టి మన బేస్ మర్చిపోం. కాబట్టి ఇదే మనకంటే అన్నిటికంటే హ్యాపీనెస్ని ఇచ్చేది ఇదే. తొలకరి వర్షాలు పడుతున్నాయి, వానలు పడ్డప్పుడు మనం మన పొలాన్ని రెడీ చేసుకోవాలి. కాబట్టి ఇట్లా చేసినాం అనమాట. అన్ని పనులు మీ ముందే చేసి ఫైన్గా వచ్చినాక చూపించాలంటే ప్రతిసారి కుదరట్లా. సో ఫస్ట్ ఇది చూపిస్తున్నాము, మళ్ళీ పంట పొలం వచ్చాకనే చూపిస్తున్నా. అట్లా కాదు, ఈసారి మొత్తం ఇట్లా ఈ టైప్లో ఇట్లా దున్ని నీట్గా పారబట్టుకొని అవన్నీ చేసినావా అనకుండి. చేపించడు కూడా ఓ పనేనబ్బా, చేసుడు కంటే చేపించడు కూడా ఓ పెద్ద పనే. ఓకే, ఆ లెక్కన నేను కూడా పని చేసినట్టే. కాబట్టి మీరు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్కు తావులేదన్నమాట. ఓకే, మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి చూసిండ్రు కదా ఎట్లుందో. సో దీన్ని ఇట్లా పెట్టి క్లీన్ చేసి ఇట్లా బ్యూటిఫుల్గా మళ్ళు కట్టించి పెట్టినాము. అయితే లాస్ట్ టైం ఏం పెట్టినా కూడా చాలా ఒకటేసారి ఇన్ని వంకాయలు ఇన్ని టమాటాలు పెంచి వాటిని పంచలేక ఇక సాలు అవుతుందో ఒకసారి ఇక విరక్తి వస్తుంది దాని మీద. అట్లా కాదనేసి ఏం చేసినామంటే కంప్లీట్గా ఒక ప్లాన్ ప్రకారంగా బ్లాక్స్ తీసుకున్నాం. ఈసారి తీసుకుని ఏం చేస్తా అంటే ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క వెరైటీ పెడదాం. ఓకే, నేను ఆడ తెంపుకొని ఇట్టి తిరిగి వచ్చే వరకు మళ్ళీ ఆడ ముదిరిపోతూనే ఉంటాయి, అది వేరే విషయము. కాబట్టి ఆ లోపు వేరే వాళ్ళకి పంచుడు ప్రోగ్రామ్ మాత్రం పక్కా. సో ఆ పంచ ప్రోగ్రామ్ మాత్రం పక్కా ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. సో దట్ ఎన్ని వెరైటీలు పెడదాము, మన దగ్గర ఎన్ని రకాల సీడ్స్ ఉన్నాయో అన్ని వెరైటీలు పెడదాము. యాక్చువల్లీ ఇట్లా చేసినా కానీ నీళ్లు వారించుడు ఎట్లా అని ఆలోచిస్తున్నా. స్ప్రింకిల్ సిస్టమ్ పెడితే కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా. అయినా వానకాలం అప్పుడప్పుడు నీళ్ళు పెడితే సరిపోతుంది. ఓవరాల్గా వాటర్ ఎండాకాలం వస్తే మళ్ళీ దానికి ఏం చేద్దామంటే ఒక బెడ్ లాగా వేసేసి ఇంకేమన్నా ఆలోచిద్దాము. ఇప్పుడు మాత్రం కంప్లీట్గా బ్లాక్స్ మాత్రం చేసామన్నమాట, దీంట్లోనే పెట్టేసేద్దాము. ఓకే, ప్రతి కూరగాయ ప్రతి ఆకుకూర ఉండేటట్టు చేద్దాం. ఇంకా ఇప్పుడు పండగ ఎవ్రీడే మనము ఈ గార్డెన్లోనే తిరుక్కుంటూ గోకులంలోనే తిరుక్కుంటా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా. అయితే ఈ హోల్ ప్రాసెస్లో ఏమైందంటే ఈ మూలన మనం ఎప్పుడో 6-7 నెలల క్రితము క్యారెట్లు వేసినాం కదా, అవి ఇంకా తీయలేదు, భూమిలోకి వెళ్ళి అట్లనే ఉన్నాయి అనమాట. తిన్నండి తిని ఇచ్చినండి ఇచ్చి మిగిలినవి అట్లనే ఉండే. సో అది పీకేసినాము, పీకినాక అప్పుడు గుర్తొచ్చింది అరే మీకు చూపించలేదు కదా అని. కొంచెం వాడిపోయిన అయితే టేస్ట్లెస్ ఉన్నాయి, టేస్ట్ అంత బాగాలేదు. అంటే వేసాక ప్రాపర్ టైంకు తీస్తేనే టేస్టీగా ఉంటుంది అది. బట్ ఎట్లుందంటే
చప్పచప్పగా ఉంది. ఎట్లుంది అనేది ఇంకా దానికి వర్ణించడం ఎందుకు, కానీ చప్పచప్పగా ఉంది. ఈవెన్ దో అవి హెల్త్కి మంచిగా కాబట్టి అన్నీ తీసేసి క్లీన్గా చేసేసి అందరం మంచుకొని కూర వండుకొని తింటాం. సో డైరెక్ట్గా తినడానికి అంత స్వీట్నెస్ లేదు అందులో. అంటే దీని భావమేమి తిరుమలేశ అంటే ఏదైనా సరే టైంకి పెట్టి టైంకు తీసి టైంకు తినడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే సంగతి. ఎవరెన్ని టైములు చేసినా ఆరోగ్యం కొరకే కదా. చేద్దాం ఇప్పటి నుంచి జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకొని. ఇప్పుడు క్యారెట్ కూడా ఏం చేద్దామంటే ఒక బ్లాక్లోనే మూడు సార్లు వేస్తా. కొంచెం పెరిగినాక మధ్యలో ఉన్నప్పుడు ఇంకో కొంచెం అట్లా ఆ నుంచి ఇడికి పీక్కుట్ వచ్చే వరకు ఇక్కడ మళ్ళీ మొదటిది అయిపోయేటట్టు చూసుకుందాం. అంటే వరుసగా అంటే ఏమనాలా 15 రోజులకు ఒక బ్లాక్ వచ్చేటట్టు చేసుకుందాం. ఒక 2-3 నెలలు వరుసగా తినొచ్చు అనమాట. డైలీ అన్నీ ఒకసారి వేసి అన్నీ ఒకసారి వీకి అది వద్దని నా ఉద్దేశం. ఓకే రండి చూద్దురు కానీ. ఇక్కడ ఆల్మోస్ట్ దీన్ని ఏదో చిన్న కాకరకాయలు ఉన్నాయని ఆశ కొద్దీ కాకరకాయలు తీగ వదిలేసినాం, కానీ అదేమో గుమ్మడిది మనం వేయకుండానే మొలిచింది. ఇది కాకరది, ఇది కూడా మనం వేయకుండానే మొలిచింది లాస్ట్ ఇయర్ది. తీసేస్తా బా, ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దీనికి లైఫ్ పెద్దగా లేదు. మళ్ళీ ఫ్రెష్గా వేసుకుందాం. సో ఈ జాలింబడి అన్నీ కూడా తీగ జాతి వేసేసుకున్నాం అనుకోండి, తెంపుకోవడం ఈజీ, వండుకోవడం ఈజీ. అన్నిటికంటే మించి మీకు చూపించడానికి ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతుంది అనమాట. అది సంగతి. ఓకే ఈ 2 కాకరకాయలతో ఏం చేయను నేను, జ్యూస్ తాగాలి. నీకేం వస్తాను జ్యూసు. ఈ క్యారెట్ అంతా కూడా ఇట్లా వడేయాలన్నమాట. ఇట్లా ఐడియాల మీద ఐడియాలు వస్తాయి. ఆదిమానవులం అనమాట. బాగానే ఉంది, మరి చప్పగా ఏం లేదు. మనం అప్పుడెప్పుడో పెట్టిన డ్రాగన్ ఫ్రూట్ ఒకటి పోయింది, ఒకటి ఇంత అయింది. ఇది దీనికి ఎప్పుడు వారేనో, ఎప్పుడు అన్ని ఫ్రూట్స్ కావాలనో ఏమో కథ. మొత్తం మీద 2 రోజులు కష్టపడి బ్యూటిఫుల్గా చేసినాము. సో పంటలు వస్తే ఫుల్ ఎంజాయ్ చేద్దాం. లాస్ట్ ఇయర్ గుర్తుందా మీకు? నేను, కళ్యాణ్, చిన్ని, గాయత్రి అందరము ఏరువాక అనేసి స్పెషల్గా చేసుకొని ఇది చేసుకున్నాము. ఈసారి మా ఆయనని అడగాల. మా ఆయన ఫస్ట్ టైం అన్నావు కదా,
కళ్యాణ్ అడగాలబ్బా వస్తావా ఇతనా లేనికే, నేను అంబడిగంప పట్టుకొని వస్తా అని చెప్తా. సీరియస్గా అడుగుదాం. ఈసారి అమ్మలు మోసుకొని వచ్చి ఇన్ని అమ్మలు తాగుతాను విత్తనాలేసి. బాగుంది ఐడియా. ఇదన్నమాట విషయం. ఎన్ని పనులు చేసినా ఇది మాత్రం నచ్చుతుంది నాకు. జస్ట్ మీకు చూపించాలనిపించింది, చూపించిన. మళ్ళీ విత్తనాలు వేసేది వీలైతే కుదిరితే చూపిస్తా, లేదంటే తెంపేటప్పుడు, పెరిగినప్పుడు, పూతకొచ్చినప్పుడు, కాతకొచ్చినప్పుడు చూపిస్తాం. ఓకేనా? ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోకుండా ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మంచి కామెంట్ పెట్టండి అండ్ బ్యూటిఫుల్ శారీ గిఫ్ట్గా కొట్టేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.